హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేశ్వరి పల్లవి మాటలు చాటుగా వీడియో తీసి భరత్ ముందు అసలు నిజాన్ని బయటపెట్టిన ప్రణతి. తన తప్పు తెలుసుకొని మీనాక్షిని క్షమాపణలు అడిగిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అక్షయ్ తనకి బ్యాంక్లో లోన్ రానందుకు చాలా డిసప్పాయింట్ అవుతాడు. గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే అవని అక్షయ్ దగ్గరికి వస్తుంది. మీరు వెళ్ళిన పని అవ్వలేదని నాకు తెలుసండి, కాని పనుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం దేనికి? డబ్బు కోసం మనం మళ్ళీ ప్రయత్నిద్దాం అని అవని చెప్తూ ఉంటే, అవని మనుషులు ఇంతలా మారిపోతారని, ఇన్ని రకాలుగా ఉంటారని ఇప్పుడే అర్థమైంది. నేను ఎంతోమందికి సాయం చేశాను, ఇప్పుడు వాళ్ళు నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నారు, డబ్బు ఉన్నా కూడా లేనట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళలా నేను ఆలోచించి ఉంటే ఇప్పుడు నేను చాలా సంపాదించేవాడిని. ఇప్పుడున్న ఈ పరిస్థితి మనకి వచ్చేదే కాదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మిగిలి ఉన్న 4 రోజుల్లో 2 రోజులు అయిపోయాయి. ఇంకా 2 రోజుల్లో అంత డబ్బు ఎవరిస్తారో, ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదవని అని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు. ఇక అవని అక్షయ్కి ధైర్యం చెప్తూ, ఏమండి మీరు టెన్షన్ పడకండి, మనం ఎవరిని మోసం చేయలేదు, కావాలని ఎవరిని బాధ పెట్టలేదు, మనకి ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడండి, మీరు మాత్రం బాధపడకండి అని అనగానే ఇక అక్షయ్ అయితే చాలా బాధగా చూస్తూ ఉంటాడు. నేను కూడా డబ్బుల కోసం ప్రయత్నిస్తానండి, మీరు ధైర్యంగా ఉండండి అని అవని అక్షయ్కి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని పక్కకి వచ్చిన తర్వాత డబ్బు గురించే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఆయనకి ధైర్యం చెప్పాను కానీ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలి అని ఈ అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అవనికి తన ఫ్రెండ్ రమ్య గుర్తుకు వస్తుంది. అవును, మొన్న రమ్య కలిసింది కదా, తనని అడిగితే ఏమైనా హెల్ప్ చేస్తుందో ఏంటో అని ఈ కావని అయితే వెంటనే రమ్య ఫోన్ నెంబర్ తీసుకొని రమ్యకి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రాగానే రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవని అని అనగానే అవని డబ్బు గురించి మొత్తం కూడా రమ్యతో చెప్తూ ఉంటుంది. ఇక అది విని రమ్య, ఏంటవని ప్రాబ్లం ఇంతవరకు వచ్చిందాకా చూసావేంటి? మొన్నే నేను కలిసినప్పుడు నీ ప్రాబ్లం గురించి చెప్తే సరిపోయేది కదా అని అంటూ ఉంటే, అవని అది కాదు రమ్య, నువ్వు ఈ మధ్య ఇండియాకి వచ్చావు, నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు తప్పలేదు రమ్య అని అంటూ ఉంటే ఇక రమ్య, ఏంటవని అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఎన్నోసార్లు చాలా సాయం చేశావు. ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం నువ్వే. నీ రుణాన్ని ఇలాగైనా తీర్చుకొనివ్వవా? నువ్వు వెంటనే ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళు అని అనగానే అవని అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి రమ్య నువ్వు చెప్పేది అని అనగానే, అవునవని, నువ్వు ఎంత ప్రాబ్లంలో ఉన్నావో నాకు అర్థమైంది, వెంటనే వచ్చి నీకు కావాల్సిన అమౌంట్ తీసుకెళ్ళు, ఇంట్లోనే క్యాష్ కూడా ఉంది అని అనగానే అవని అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఇక రమ్య కూడా మనలో థ్యాంక్స్ దేనికి అవని అని చెప్తూ ఉంటుంది. ఇక అవని అయితే రమ్య ఇంటికి వెళ్ళి కావలసిన డబ్బు మొత్తం కూడా తీసుకొని ఇంటికి వస్తుంది. అవని ఇంట్లోకి రాగానే పార్వతి, పల్లవి అక్కడే ఉంటారు. ఇక అవని ఇప్పుడు ఈ అవని ఎక్కడికి వెళ్ళొస్తుంది, చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అవనిని చూసి పార్వతి, అవని ఎక్కడికి వెళ్ళావు అని అడగగానే, చెప్తానత్తయ్య, మీ అబ్బాయి ఇంట్లో లేరా అని అనగానే, రే అక్షయ్ అని పార్వతి పిలుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి అక్షయ్, కమల్ కూడా వస్తారు. ఏంటమ్మా
అని అనగానే ఈ కవని ఏవండి ముందు ఈ బ్యాగ్ తీసుకోండి అని అనగానే ఏమున్నాయవని ఇందులో అని అంటాడు. ఇందులో మనం ఫైనాన్షియర్కి కట్టవలసిన 50 లక్షల క్యాష్ ఉందండి అని చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అక్షయ్, కమల్, పార్వతీలు కూడా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ ఏంటవని నువ్వు చెప్పేది? ఇంత డబ్బు ఎవరిచ్చారు? నేను చాలా చోట్ల ప్రయత్నించాను, ఎవరు మనకి హెల్ప్ చేయలేదు, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అక్షయ్ అంటూ ఉంటే ఈ కవని చెప్పాను కదండి, ఆ దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని, అది నా ఫ్రెండ్ రూపంలో చేశారు అని ఈ కవని అయితే తన ఫ్రెండ్ రమ్య గురించి మొత్తం కూడా అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక అది విని పల్లవి అయితే స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఈ అవనికి ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అడగగానే 50 లక్షలు ఇచ్చిందంటే అది మామూలు ఫ్రెండ్షిప్ కాదు అని పల్లవి అయితే షాక్లోనే ఉండిపోతుంది. ఈ కవని ఏమండి ఇక మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే, వెంటనే ఈ డబ్బు ఫైనాన్షియర్కి ఇచ్చేయండి, మళ్ళీ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయండి అని అనగానే ఇక అక్షయ్, కమల్, పార్వతీలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కమల్ అయితే ఇంకా ఈ భూమి మీద మంచి మనుషులు ఉన్నారని ఇప్పుడు నమ్మకం వస్తుంది వదినా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ కూడా అవునవని నిజంగా నీ ఫ్రెండు ఈరోజు మన పాలిట దేవత అని అనగానే ఈ కవని కూడా అవునండి నిజంగా అది మనకి ఈరోజు చాలా మేలు చేసింది అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పక్కకు వెళ్ళి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పల్లవి అని అంటుంది. మామ్, ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి, ఆ అవని అనుకున్నది సాధించేసింది, ఈ ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ అవని ముందుంటుందని పరిష్కరిస్తుందని మళ్ళీ ఈరోజు ప్రూవ్ చేసుకుంది అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును మామ్, ఆ ఫైనాన్షియర్కి ఇవ్వాల్సిన డబ్బుని ఆ అవని అరేంజ్ చేసేసింది, ఇప్పుడే అక్షయ్ ఫైనాన్షియర్కి డబ్బు కట్టడానికి వెళ్ళారు అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, అంత డబ్బు అవనికి ఎవరిచ్చారు? అక్షయ్ తరపు నుండి, మీ డాడీ తరపు నుండి ఎవరు హెల్ప్ చేయకుండా నేను లాక్ చేశాను కదా, మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చింది అని అనగానే ఆ అవనికి రమ్య అని ఒక మంచి ఫ్రెండ్ ఉందంట మమ్మీ, ఆ రమ్యనే అడగగానే 50 లక్షలు ఇచ్చిందంట అని అనగానే ఇక రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది. ఈ ప్రాబ్లంలో నుండి ఆ అవనిని, అక్షయ్ని బయటికి రానివ్వకుండా చేయాలి అనుకుంటే వీళ్ళు మాత్రం ఈ ప్రాబ్లం నుండి బయటపడ్డారు అని రాజేశ్వరి అంటూ ఉంటే అవును మామ్, వీళ్ళని ఎంత బాధ పెట్టాలన్నా కూడా ఆ అవని మాత్రం అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది అని అనగానే ఇక రాజేశ్వరి నువ్వేమీ బాధపడకి పల్లవి, ఇది చిన్న సమస్యే, అన్నిటికంటే పెద్ద సమస్య ఆ భరత్. ఇప్పుడు వాళ్ళమ్మకి, ఆ అవనికి ప్రాణమైన భరత్ మన చెప్పు చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ భరత్ మన చేతుల్లో ఉన్నంతకాలం అవని కానీ మీనాక్షి కానీ ఎప్పటికీ కోలుకోలేరు అని అనగానే ఇక పల్లవి అవును మామ్, ఆ భరత్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అవని ఆ మీనాక్షిని కలుసుకోవద్దు. ఆ మీనాక్షి ఇప్పటికే కొడుకు విషయంలో సగం చచ్చింది, తన తల్లిని మార్చుకోలేక, తన తల్లి కోలుకోలేక కొడుకు కోసం బాధపడుతూ ఉంటే ఆవని చూసి కుల్లి కుల్లి ఏడవాలి, అప్పుడు మనం గెలిచినట్టు అవుతుంది అని అనగానే ఇక రాజేశ్వరి అలాగే పల్లవి, ఖచ్చితంగా అలాగే చేద్దాము అని రాజేశ్వరి మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. పల్లవి ఫోన్ కట్ చేసిన తర్వాత అక్కడికి భానుమతి వస్తుంది. భానుమతి అక్కడికి వచ్చి పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏంటమ్మమ్మా అలా చూస్తున్నావేంటి అని అనగానే ఎవరే ఫోన్లో, మీ అమ్మే కదా అని అనగానే అవును మామ్తోనే మాట్లాడుతున్నాను అని అంటుంది. ఏమంటుంది
ఆ భరత్ గారిని ఇంట్లో నుండి పంపిస్తాను అంటుందా అని అనగానే ఇక పల్లవి, అదేంటమ్మమ్మ, ఆ భరత్ని ఇంట్లో నుండి మామ్ ఎందుకు పంపిస్తుంది? ఆ భరత్ని ఆవనికి మీనాక్షికి శాశ్వతంగా దూరం చేయాలనే కదా నేను మా మామ్ ప్లాన్ చేస్తున్నాం అని అనగానే ఇక భానుమతి, వసే పిచ్చి మొహమా, ఆ మీనాక్షికి అవనికి ఆ భరత్ని శాశ్వతంగా దూరం చేయడం కాదే, నువ్వే మీ అమ్మకి శాశ్వతంగా దూరం కాబోతున్నావు. ఆ భరత్ మీ అమ్మకి కొడుగ్గా అక్కడే ఉండిపోతున్నాడు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునే, నువ్వు ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు. మీ అమ్మని ఆ భరత్ని నేను ఆ ఇంట్లో ఉండి చూశాను కదా, మీ అమ్మ ఆ భరత్ మీద ఎనలేని ప్రేమ కురిపిస్తుంది. ఆ భరత్ గాడే తన కన్న కొడుకు అన్నట్టుగా వాడిని ప్రేమగా చూసుకుంటూ వాడికి గోరు ముద్దలు కూడా తినిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే రేపటి నాడు నా యావదాస్తికి ఈ భరతే వారసుడని నీకు చిల్లి గవ్వ కూడా చెందనివ్వదేమోనని నాకు అనిపిస్తుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అమ్మమ్మ, మామ్ అలా ఎందుకు చేస్తుంది అని అనగానే, అక్కడ నేను చూశాను కదా, మీ అమ్మ నిజంగానే ఆ భరత్ గారిని ప్రేమిస్తుంది, కొడుకుగా దగ్గర చేసుకుంటుంది, అది నువ్వు తెలుసుకుంటే మంచిది అని భానుమతి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భానుమతి మాటలు విని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మమ్మ తను చూసిందే చెప్పింది, మామ్ నటిస్తూ ఉంటే అమ్మమ్మకి చెప్పేసేది కదా, నిజంగానే మా మామ్ ఆ భరత్ పైన కొడుకుగా ప్రేమని పెంచుకుంటుందా, నన్ను దూరం చేసుకుంటుందా? రేపటి రోజు ఆ భరతే తన ఆస్తికి వారసుడని చెప్తుందా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? లేదు, మామ్ దగ్గరికి వెళ్ళి అసలు క్లారిటీ తీసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. ఉదయం కాగానే పల్లవి అయితే నిజం తెలుసుకోవడం కోసం రాజేశ్వరి ఇంటికి వస్తుంది. ఇక రాజేశ్వరి హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి రావడం చూసి, రా పల్లవి, ఏంటి ఫోన్ చేయకుండా వచ్చావు, దేని గురించి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి, మామ్ నీతో ఒక విషయం గురించి తేల్చుకోవడానికి వచ్చాను అని అనగానే, ఏ విషయం గురించి పల్లవి అని అడుగుతుంది. ఆ భరత్ గాడి గురించే నీతో మాట్లాడాలి మామ్ అని అనగానే ఇక రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో ప్రణతి ఉంది అని ప్రణతి కోసం ఇల్లంతా చూస్తూ, ఇక్కడ కాదు నాతో రా అని పల్లవిని బయటికి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, ఏంటి పల్లవి, భరత్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అనగానే ఇక పల్లవి అయితే రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటుంది. పల్లవి రాజేశ్వరి ఇద్దరు బయట మాట్లాడుకోవడం ప్రణతి గమనిస్తుంది. ఇదేంటి, పల్లవి వదిన రాజేశ్వరి అత్తయ్య ఇంట్లో కాకుండా వాళ్ళ రూమ్లో కాకుండా బయట మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా ఇదేదో కొంపలు ముంచే విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పి ఇక ప్రణతి అయితే వాళ్ళ మాటలు వినడానికి అక్కడికి వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి రాజేశ్వరితో, మామ్ నువ్వు నిజంగానే ఆ భరత్ని కొడుగ్గా దగ్గర చేసుకుంటున్నావా, నన్ను దూరం చేసుకుంటున్నావా అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అదేంటి పల్లవి, ఎందుకు నీకు అనుమానం వచ్చింది అని అనగానే, మామ్ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఆ భరత్ పైన నీ ప్రేమ నటనలా కనిపించట్లేదు, నిజంగానే నువ్వే వాడి కన్న తల్లైనట్టు అంతగా ప్రేమిస్తున్నావు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇప్పుడు భరతే నా కన్న కొడుకని చెప్తే పల్లవి తట్టుకోలేదు. అందుకే ఇప్పుడు పల్లవి సంతోషపడేలా, తను కూల్ అయ్యేలా మాట్లాడాలి అని రాజేశ్వరి అనుకొని, ఏంటి పల్లవి, మీ అమ్మ గురించి నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది? ఆ భరత్ గాడు ఎప్పుడూ కూడా మీనాక్షి కొడుకే కానీ నా కొడుకుగా వాణ్ణెందుకు దగ్గర చేసుకుంటాను? ఇప్పుడు మనల్ని ఇంతలా బాధ పెట్టిన ఆ మీనాక్షిని, అవనిని, ఆ అక్షయ్ని, మీ డాడీని వాళ్ళ పైన పగ తీర్చుకోవడం కోసమే కదా భరత్ని మన చెప్పు చేతల్లో పెట్టుకున్నాం. నువ్వు అనుకున్నట్టు ఆ భరత్కి నా ఆస్తిని ఎందుకు ఇస్తాను పల్లవి? నా యావదాస్తికి నువ్వే కదా ఏకైక వారసురాలివి. ఆ భరత్తో మనకి అవసరం తీరిపోయాక వాణ్ణి రోడ్డున పడేద్దాం. అప్పుడు మనకి
మనం అనుకున్నది సాధించినట్టు అవుతుంది. ఆవని, మీనాక్షి భరత్ దూరమైనందుకు వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అదే కదా మనం కోరుకునేది. ఇదంతా తెలిసి కూడా ఏంటి పల్లవి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు? ఆ భరత్ ఎప్పుడూ కూడా నా సవతి కొడుకే కానీ నా సొంత కొడుకు ఎలా అవుతాడమ్మా అని పల్లవిని కూల్ చేస్తూ ఉంటే ఇక ఇదంతా కూడా ప్రణతి వీడియో తీస్తూ ఉంటుంది. నాకు తెలుసు అత్తయ్య, నువ్వు పల్లవి వదిన ఇదంతా ప్లాన్ చేస్తున్నారని. అది అర్థం చేసుకోక భరత్ మూర్ఖంగా అత్తయ్యని అవని వదినని బాధ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే భరత్కి అన్ని విషయాలు తెలిసిపోతాయి అని ప్రణతి అనుకుంటూ ఉంటుంది. రాజేశ్వరి అలా మాట్లాడేసరికే పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే రాజేశ్వరిని హక్ చేసుకొని నాకు తెలుసు మామ్ నువ్వు ఇలాగే ఆలోచిస్తావని, కానీ ఆ ముసల్దుంది కదా, ఆ ముసల్దే నాలో ఈ అనుమానం వచ్చేలా చేసింది. అది క్లియర్ చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను మామ్, సారీ మామ్ అని అనగానే ఇక రాజేశ్వరి అంటే ఈ ట్రైనింగ్ అంతా మా అమ్మదన్నమాట. ఇంకొకసారి మా అమ్మకి ఇలాంటి చాడీలు చెప్పకుండా వార్నింగ్ ఇవ్వాలి అని రాజేశ్వరి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి రాజేశ్వరితో సరే మామ్ నేను ఇక వెళ్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రణతి అయితే ఏమీ తెలియనట్టే తన గదికి వెళ్ళిపోతూ ఉంటుంది. సాయంత్రం కాగానే భరత్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. భరత్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ప్రణతి ఫ్రెష్ అవ్వాలి, కాఫీ తీసుకురా అని చెప్తూ ఉంటే అప్పుడే ప్రణతి అయితే లగేజ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. ప్రణతి లగేజ్ తీసుకొని హాల్లోకి రావడం చూసి ఇక రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతిని అలా చూసి భరత్ అయితే ఏంటి ఈ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా? మళ్ళీ లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నావు అని అనగానే నేను కాదు భరత్, మనిద్దరం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం పద అని అనగానే భరత్ రాజేశ్వరి షాక్ అయిపోతారు. ఇక భరత్ ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాను నేను ఆ ఇంటికి రాను అని, ఇది మన ఇల్లు, రాజేశ్వరి అమ్మే నాకు అమ్మ, మనం ఇక్కడే ఉండాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే ఏంటి భరత్ నీకు రాజేశ్వరి అత్తయ్య గురించి తెలియక ఇలా మూర్ఖంగా అత్తయ్యని నమ్ముతున్నావు? వాళ్ళు నిన్ను ఎలా వాడుకుంటున్నారో తెలుసా? అత్తయ్య మీద, అవని వదిన మీద, మా అన్నయ్య మీద పగ తీర్చుకోవడం కోసమే నీకు ఇవన్నీ అలవాటు చేసి నిన్ను దగ్గర చేసుకుంటుంది రాజేశ్వరి అత్తయ్య. అది నీకు అర్థం కావట్లేదు. రేపు వాళ్ళు అనుకున్నది నెరవేరిన తర్వాత నిన్ను నడి రోడ్డు మీద పడేయాలని, నీకు లైఫ్ లేకుండా చేయాలి అని రాజేశ్వరి అత్తయ్య, పల్లవి వదిన ప్లాన్ చేస్తున్నారు భరత్. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అనగానే ఇక రాజేశ్వరి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి ప్రణతి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అంతేకాని భరత్ మీద నేను చూపించేది దొంగ ప్రేమ అని ఎలా చెప్తున్నావు? భరత్ నా కడుపులో పుట్టకపోయినా భరత్ని నా కన్న కొడుకు అనుకున్నాను. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదు అని అనగానే ఇక భరత్ కూడా అవును, నీకు మొదటి నుండి రాజేశ్వరి అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకే ఎలాగోలా నా బ్రెయిన్ వాష్ చేసి ఇంట్లో నుండి తీసుకెళ్లాలని చూస్తున్నావు, అందుకే ఇలా పల్లవి సిస్టర్ మీద, రాజేశ్వరి అమ్మ మీద లేనిపోనివి చెప్తున్నావు అని అనగానే నాకు తెలుసు భరత్ నువ్వు ఇలాగే మాట్లాడతావని, అందుకే నేను పక్కా ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూసి అప్పుడు మాట్లాడు. మీ రాజేశ్వరి అమ్మ, మీ పల్లవి సిస్టర్ ఎంత గొప్పవారో అని ప్రణతి అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని భరత్కి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియోలో రాజేశ్వరి పల్లవి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. అది చూసి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ప్రణతి నేను పల్లవి మాట్లాడుకునేటప్పుడు
వీడియో తీసిందా? ఇప్పుడేం చెయ్యాలి? నా కొడుకు నా నుండి దూరం అయ్యేలా ఉన్నాడు అని ఇక రాజేశ్వరి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఫోన్లో వీడియో చూసి భరత్కైతే రాజేశ్వరి పల్లవిల నిజస్వరూపం తెలిసిపోతుంది. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేశ్వరి, నాన్న భరత్ అసలేం జరిగిందంటే అని భరత్ దగ్గరికి వెళ్తూ ఉంటే, నన్ను ముట్టుకోకండి అని అంటాడు. అది విని రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అది కాదు భరత్, నేను చెప్పేది అని అంటూ ఉంటే, చాలా ఆపండి. మీ దొంగ ప్రేమలు నిజం అనుకొని నమ్మి మా అమ్మని, అక్కని, దేవుళ్ళలాంటి అక్షయ్ బావని అవమానించాను. నిజంగా మీరు ఇలాంటి వాళ్ళేనని ముందు నుండి మా అక్క బావ చెప్తూనే ఉన్నారు. నేనే అర్థం చేసుకోలేదు. ఈరోజు నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నాకు అర్థమైంది. ఇంకొక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను. ప్రణతి పద వెళ్దాం అని అనగానే ఇక ప్రణతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజేశ్వరి ఇక చాలా బాధపడుతూ, భరత్ నా మాట విను భరత్, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నువ్వు లేకుండా నేను ఉండలేను భరత్ అని అంటూ ఉంటే, చాలు మేడం, మీ నాటకాలు నమ్మేంత మూర్ఖుని కాదు. మా అమ్మ, అక్క, అక్షయ్ బావల్ని కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని వేడుకోవాలి. పద ప్రణతి అని ఇక రాజేశ్వరిని కాదని ప్రణతిని తీసుకొని నేరుగా ఇంటికే వెళ్తాడు. ఇక భరత్ ఇంటికి వెళ్ళేసరికే మీనాక్షి అయితే బాధతో మంచాన పడిపోయి భరత్ అని కలవరిస్తూ ఉంటుంది. తన తల్లిని ఆ పరిస్థితుల్లో చూసి భరత్ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. భరత్ అక్కడికి రావడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి భరత్ ఇక్కడికి వచ్చాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అవని, పార్వతి, అక్షయ్, కమల్లు అక్కడికి వస్తారు. భరత్, ప్రణతిలు ఇంటికి రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే భరత్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మ మీనాక్షి దగ్గర కూర్చొని మీనాక్షి కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నేను వచ్చేసానమ్మా, నీ భరత్ని, నీ కొడుకుని వచ్చేసాను అని భరత్ అయితే మీనాక్షి కాళ్ళు పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.